మార్నింగ్ కళ్ళు తెరవగానే మా ఇంట్లో మొదలయ్యేది క్లాక్ సౌండ్ కాదు, మా ఇద్దరు బుడ్డోళ్ళ గోలే. అల్లరి, నవ్వులు, ఏడుపులు, ఫీడింగ్లు, డైపర్స్, అబ్బాబాబా, ఇలా రోజంతా పరుగులే. అయినా వీళ్ళ కోసం ఆ పరుగులు కూడా ఇష్టంగానే ఉంటాయండి. మా ట్విన్స్ తో మా మార్నింగ్ రొటీన్ లోకి. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషీ జర్నీ. ఉదయం లేవగానే ముందు నేను చేసే పని డైపర్ చెక్ చేయడం. ఆ తర్వాత ఇద్దరికి ఫీడింగ్ ఇచ్చాకే మిగతా పనులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే పిల్లలు హాయిగా ఉంటేనే మన పనులు కూడా హాయిగా సాగుతాయి కదా. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి మా పెద్దోని కూడా ఫ్రెష్ అప్ చేయించి అప్పుడే మా ట్విన్స్ దగ్గరికి వస్తాను. మా బుజ్జి పాపని కాసేపు ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ మాట్లాడిస్తే కానీ ఫీడింగ్ సరిగ్గా తాగదు. మా చిన్న ప్రిన్సెస్ గారికి అది రూల్ అన్నమాట. ఇక బెడ్ మీద చూస్తే మాత్రం అయ్యో రామ, చిందర వందరగా బట్టలు, డైపర్స్, బ్లాంకెట్స్ అన్ని ఒకవైపు. పిల్లలు ఉన్న ఇల్లు పూల తోట, సరదని గది మాత్రం చిన్నపాటి పోరాటం అన్నట్టు ఉంటుంది. అందుకే ముందు బెడ్ అంతా నీట్ గా సర్దేస్తాను. ఇల్లు క్లీన్ ఉంటేనే మన మనసుకు కూడా ప్రశాంతత వస్తుంది కదా. ఇంకా మా చిన్ని బుడ్డోడు వేరే రూమ్ లో హాయిగా పడుకున్నాడు. మా అమ్మ చూసుకుంటూ ఉంటుంది. అమ్మ ఉంటే సగం కష్టం తగ్గినట్టే. నిజం చెప్పాలంటే ట్విన్స్ ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి నిద్రపోతారు. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. అదే టైంలో కెమెరా తీసి వీడియో తీయాలనుకునే లోపే ఎవరో ఒకరు లేస్తారు. కొన్నిసార్లు అయితే ఇద్దరు ఒకేసారి ఏడుస్తారు. ఒక్కరి అరుపు చిన్న మేళం, ఇద్దరి అరుపు పెద్ద జాతర. ఇంకా మా పెద్దోడు గురించి చెప్పాలంటే నేను తినే లోపే వాడికి తినిపించాలి. తిండి విషయంలో వాడు చాలా సెన్సిటివ్. చాలా మంది మమ్మల్నే తిడతారు, మీరే ఇలా అలవాటు చేశారు అని. నిజమే, చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచాం. ఎక్కువగా మా చేత్తోనే తినిపించాం. అదే ఇప్పుడు అలవాటైపోయింది. ఇప్పుడు వాడి చేత్తో వాడే తినాలి అని ఎంత ట్రై చేసినా కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. కొట్టి చెప్పడం కన్నా బుజ్జగించి చెప్పడం మంచిదని నేను నమ్ముతాను. కానీ కొన్నిసార్లు తల ప్రాణం తోకకొచ్చేస్తుంది. అందుకే నా అనుభవం మీతో షేర్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి పిల్లలకు వాళ్ళ చేత్తో వాళ్ళే తినే అలవాటు చేయండి, తర్వాత చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మాత్రం బ్రేకింగ్ న్యూస్. మా ట్విన్స్ ఇద్దరు అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. పాలెప్పుడు తాగాలి, నిద్ర ఎప్పుడు పోవాలి, అమ్మని ఎలా బిజీ పెట్టాలి, ఇలాంటి చర్చలు కొనసాగుతున్నాయి అనుకుంటా. ఫలితాలు త్వరలో ప్రకటిస్తారు. తాజా సమాచారం ప్రకారం ఒకరు మాట్లాడితే ఇంకొకరు చాలా శ్రద్ధగా వింటున్నారు. ఇంకా అలాగే ఎవరు ముందు ఏడవాలి అనే అంశంపై కూడా హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి అనుకుంటా. మొత్తానికి ఇద్దరు కలిసి ఏదో సీక్రెట్ ప్లాన్ రెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక బెడ్ మొత్తం క్లీన్ చేసి ఫీడింగ్ బాటిల్స్ అన్ని మా అమ్మకి ఇవ్వమంటే మా పెద్దోడు చక్కగా తీసుకెళ్లాడు. పనులు చెప్తే మాత్రం చాలా బాగా వింటాడు. అన్నయ్యగా కూడా తన లిటిల్ బ్రదర్, లిటిల్ సిస్టర్ ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. కొన్నిసార్లు వాళ్ళ పక్కనే కూర్చొని కాపలా కాస్తాడు. అది చూస్తే మా హృదయం నిండిపోతుంది. ఇక ఇద్దరికి నా ఫీడింగ్ ఒక్కటే సరిపోవడం లేదు కాబట్టి లాక్టోజన్ కూడా యూజ్ చేస్తున్నాం. దీనిలో ఇలాంటి సమస్య లేదు. ఒక పూట నా ఫీడింగ్ అయితే ఇంకో పూట ఫార్ములా ఫీడ్ ఇస్తున్నాం. హాట్ వాటర్ ని కూల్ చేసి కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం మిక్స్ చేసి ఫీడింగ్ ఇవ్వాలి. ఇద్దరు ఒకేసారి ఏడిస్తే మాత్రం ఇద్దరు పెద్దవాళ్ళు ఉండాల్సిందే. ఒక పక్క నేను లాక్టోజన్ పౌడర్ ని మిక్స్ చేస్తున్నాను, ఇంకో పక్క ఈ బుడ్డి బంగారాలు మమ్మీ ఇంకెప్పుడు అన్నట్టు కాళ్ళు చేతులు రప్ప కొట్టుకుంటూ ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ముందు నాకంటే నాకు అని పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. చాలా సార్లు నేను అమ్మ కలిసి ఫీడింగ్ ఇస్తుంటాం. ఇక ఫీడింగ్ అయిపోయాక ఇద్దరికి స్నానం చేయించాలి. పాలు తాగుతూ ఉండగా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, చేతులు కదిలించే విధానం, మధ్య మధ్యలో కళ్ళతో చూసే చూపులు చూస్తుంటే మా అలసట మొత్తం మర్చిపోతాం. ఇద్దరు కడుపు నిండా పాలు తాగాక హాయిగా ప్రశాంతంగా అయిపోతారు. అప్పుడు చూస్తే ఇంతసేపు వీళ్ళేనా ఇంత హడావిడి చేసింది అనిపిస్తుంది. మన ట్విన్స్ కి ఇంకా 1.5 months మాత్రమే. ఇలా ట్విన్స్ తో ఫీడింగ్ సెషన్ లో ఒక చిన్న అడ్వెంచర్ లాగే ఉంటుంది. ట్విన్ మామ్ లైఫ్ కొంచెం బిజీగా ఉన్నా ఇలాంటి ముద్దైన క్షణాల వల్ల ప్రతిరోజు చాలా స్పెషల్ గా మారిపోతుంది. ఇక ఫీడింగ్ అయిపోయాక ఇద్దరికి స్నానం చేయించి రెడీ చేస్తాను. అయ్యో, బొట్టు పెట్టే టైం వచ్చిందంటే అస్సలు ఊరుకోరు. నేను పెద్ద బొట్టు రౌండ్ గా పెట్టాలి అని అనుకుంటాను, వాళ్ళు మాత్రం అస్సలు పెట్టనివ్వరు. తలలు తిప్పేస్తుంటారు. మా బుడ్డి బంగారం అస్సలు సహకరించదు. నేను బొట్టు పెట్టబోతే తల ఒకవైపు తిప్పేస్తుంది, మళ్ళీ పెట్టబోతే ఇంకో వైపు తిప్పేస్తుంది. ఎలాగోలా బొట్టు పెట్టేసి అమ్మయ్య అయిపోయింది అనుకునే లోపే చేతిని ముఖం మీద రాసుకొని బొట్టుని సగం చెరిపేసుకుంది. ఇంకా సరే అని మళ్ళీ దాన్ని మంచిగా సెట్ చేసి రౌండ్ గా పెట్టి పౌడర్ పెట్టేసి సైడ్ కి పెట్టేశాను. కష్టం అంతా పక్కన పెడితే ఈ బొట్టు పెట్టేటప్పుడు ఉండే కష్టమే వేరు కదా. అసలు ఈ బుడ్డి బుజ్జాయి ఎంత క్యూట్ గా అనిపిస్తుందో. బాగా రెడీ చేసిన తర్వాత క్యూట్ గా అనిపిస్తుంటది. చూస్తేనే కొరికేసేయాలనిపిస్తుంటుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే సతాయిస్తున్నారా? అది కూడా బొట్టు పెట్టేటప్పుడు. ఇక మా బాబు దగ్గరికి వచ్చేసరికి బుడ్డోడు
ఇంకో లెవెల్లో ఉంటాడు. బొట్టు పెట్టడానికి పట్టుకుంటే కాళ్ళు చేతులు అటు ఇటు ఊపేస్తూ ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తాడు. అయ్యా ఒక 2 సెకండ్లు కామ్ గా ఉండరా బాబు అని నేను బతిమలాడుతుంటూ బొట్టు పెట్టుకుంటాను. ఇలాగోలా బొట్టు పెట్టేసి రెడీ చేశాక ఇద్దరిని పక్క పక్కన పడుకోబెట్టాను. ఇంతసేపు నన్ను ఇంత తిప్పలు పెట్టిన వాళ్ళే అమాయకంగా ముఖాలు పెట్టుకుని నన్నే చూస్తారు. అప్పుడు అనిపించింది ఈ చిన్ని బుజ్జాయిలకి రెడీ చేయడానికి 5 నిమిషాలు, కానీ రెడీ చేయడానికి అమ్మకి అరగంట పడుతుంది. సో ఇదే మా మార్నింగ్ రొటీన్ అండి. అల్లరి, అలసట, పరుగులు, కానీ వీళ్ళ నవ్వులోనే మా ప్రపంచం. బుజ్జి బుడ్డోడు ఎలా ఉన్నాడు కమెంట్ పెట్టండి. మా ట్విన్స్ తో మీకు నచ్చిన క్యూటెస్ట్ మూమెంట్ ఏదో కమెంట్ లో తప్పకుండా చెప్పండి. బాయ్ గైస్.